ఒకసారి విజువల్ చూడండి. Está temblando fuerte. Está temblando fuerte. రైట్, ఇది కొలంబియాలో సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. బిల్డింగ్లు కుప్పకూలిపోతూ ఉంటే జనాలంతా పరుగులు పెడుతూ ఉన్నారు, చిత్రాల కింద పడిపోతూ ఉన్నారు. ఎటు చూసిన ఒక భయంకరమైన వాతావరణం. అక్కడి కాలమానం ప్రకారం ఎగ్జాక్ట్గా 24 గంటల క్రితం 7:34 సమయానికి ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత తర్వాత మళ్ళీ ఆఫ్టర్ షాక్స్, అంటే ఒకసారి భూమి కుదుపుకు లోనైన తర్వాత దాన్ని సెటిలైట్ చేసుకోవడం కోసం మళ్ళీ కొంత కొంతగా ఆ భూమి కదులుతూనే ఉంటుంది, వణుకుతూనే ఉంటుంది, కుదుపు లోనవుతూ ఉంటుంది. ఇలాంటివి సుమారుగా 110 సార్లు అక్కడ కుదుపు లోనైంది ఆ భూమి. సో దీంతో అనేక బిల్డింగ్లు, సుమారుగా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 1600 బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. 3500 మంది కనిపించకుండా పోతే దాంట్లో 250 మందిని మాత్రమే మృతదేహాలను వెలికి తీయగలిగారు. ఇంకా మిగిలినటువంటి వారి కోసం వెతుకుతూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. దీనికి అటు యూరోపియన్ నేషన్స్ నుంచి కూడా సహాయం అందుతోంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇక్కడ సహాయం అందిస్తోంది. వివిధ దేశాల నుంచి సహాయం అందుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గోల్డెన్ హార్ అయిపోయింది కాబట్టి దాదాపుగా గల్లంతైనటువంటి మృతదేహాలన్నీ కూడా, గల్లంతైనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చనిపోయారు అనేదే ఒక మాటగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో డ్యామేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. బట్ అథారిటీస్ హావ్ established temporary shelters for displaced residents while the National Coffee Federation is assessing damage to rural agricultural areas. సో ఎక్కడైతే ఇక్కడ ధ్వంసం జరిగిందో, బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయో, భయంకరమైన వాతావరణం నెలకొని నివాసాలు లేక, ఉండడానికి ఉల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కూడా ఒక డిస్ప్లేస్మెంట్ షెల్టర్స్, అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన సహాయక చర్యల్లో భాగంగా నివాసాలని, కుటీరాలని ఏర్పాటు చేశారు. సహాయక ప్రాంతాలకి తరలించారు అందరినీ కూడా. సో ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ కంట్రీస్ అండ్ సెవరల్ లాటిన్ అమెరికా నేషన్స్ అండ్ ఆర్ taking a part in the rescue and humanitarian operations. So one of the major ongoing dangers is aftershock activity. 110 aftershocks have been recorded so far. 110 ఆఫ్టర్ షాక్స్ రికార్డ్ అయ్యాట ఇప్పటివరకు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో తల్లి, పిల్ల, అన్న, అమ్మ, అక్క, చెల్లి ఇటువంటి బంధుత్వాలు ఏమీ లేవు. ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఒక రకంగా దేశం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పాలి. ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా ఇది కూడా. సో శాన్ జోస్ డెల్ పల్మార్ అనేది ద మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా. చుట్టూ టూరిస్ట్ ప్రాంతాలు లాంటివి కొండ చర్యలు ఉంటూ ఉంటాయి. ఆ కొండ చర్యలో వచ్చినటువంటి కుదుపు, ఆ భూకంప తీవ్రత ఇప్పుడు పబ్లిక్ పైన చాలా తీవ్రంగా పడింది. సుమారుగా అక్కడ యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగానే 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైపోయారంట. 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైపోయారంటే ఏ రకంగా ఉన్నది, ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఒక్కరికొకరి సంబంధం లేకుండా ఎక్కడి వాళ్ళక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పదం వాడాలేమో, ఇక్కడ అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొంది. సో విజువల్స్ మీరు చూడండి. మొదటి విజువల్లో చూస్తున్నట్టుగా ఒక బిల్డింగ్ కుప్పకూలిపోతుంటే ఇలా పరుగులు పెడుతున్నారు అనేది. రెండవ విజువల్లో జనాలంతా పరుగులు పెడుతూ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు, రోడ్లపైకి వచ్చి ఎలా పరుగులు పెడుతున్నారో ఆ వీడియో చూడొచ్చు. ఇంకోవైపు బిల్డింగ్ కూడా కుప్పకూలిపోతుంది. మూడో విజువల్లో కూడా అదే రకమైన బిల్డింగ్ కుప్పకూలిపోవడాలు. అండ్ ఫోర్త్ బిల్డింగ్ చూస్తూ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ విజువల్ అది. సో బిల్డింగ్ కుప్పకూలిపోతుంటే స్లాబులు కింద పడుతుంటే అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు జనం. ఆ విజువల్ చూడొచ్చు. ఇంతటి భయంకరమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సుమారుగా ఇప్పటివరకు అఫీషియల్గా 250 అని చెప్తున్నప్పటికీ 3500కు పై చిలుకు జనమే గల్లంతా అయిపోయారు, కనిపించట్లేదు. అంటే వారంతా కూడా ఇక దే విల్ బి నో మోర్ అనేటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. సో వాళ్ళ కుటుంబాలని ఆశ్రయించలేకపోతున్నారు. అన్ఎబుల్ టు కాంటాక్ట్ దేర్ ఫ్యామిలీస్ వితౌట్ ఎలక్ట్రిసిటీ ఆర్ మొబైల్ నెట్వర్క్స్, టెంపరరీ షెల్టర్స్, రిమోట్ విలేజెస్ వేర్ అథారిటీస్ హ్యావెంట్ రీచ్ ఎట్. ఇప్పటివరకు ఇంకా కొన్ని విలేజెస్లోకి
అథారిటీస్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే అథారిటీస్ కూడా చేరుకోలేదంట. అంటే ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా భయంకరమైన వాతావరణం కొలంబియా ఎదుర్కొంటోంది. దాంట్లో ద మోస్ట్ డిస్ట్రక్టెడ్ ఏరియాస్, ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే పెరీరా, కలి, మనిజేల్స్, క్యూబ్డో, షోకో రీజియన్. ఈ 5 కీలకమైనటువంటి అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూపించింది. 1600కు పైగా బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. తాగడానికి నీళ్లు లేవు, మెడిసిన్స్ లేవు, ఫుడ్ లేదు, టెంపరీ షెల్టర్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితిని కొలంబియా ఎదుర్కొంటోంది. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలుగుతుంది, అధికారులు ఎటువంటి విధంగా చర్యలు తీసుకుంటారు, దేశ విదేశాల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో చూడాలి. Acá en Cali, Avenida Roosevelt con 43. Está temblando fuerte. Miren. Cayó una torre, marica. రైట్ సార్. సో అక్కడ బిల్డింగ్స్ కొలాప్స్ అవుతుంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా వీలవడం లేదు. అంటే ఆఫ్టర్ షాక్స్ 110 షాక్స్ వచ్చాయనంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎటు చూసినా బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, జనాలంతా పరుగులు తీయడాలు, వాళ్ళపైన ఆ చిత్రాలు పడిపోవడాలు, అక్కడ చిక్కుకోవడమే తప్ప. చూడండి, ఎత్తైన బిల్డింగ్లు సుమారుగా 20 అంతస్తులు, 30 అంతస్తుల ఆ హై రైజ్ టవర్సే కుప్పకూలిపోతున్నాయంటే దాంట్లో ఎంతమంది జనం ఉండి ఉంటారు, ఎంతటి స్థాయిలో అక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంటే అర్థం చేసుకున్నారు. సో కొలంబియా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కూడా తమ వాళ్ళు ఎక్కడ, తమ పిల్లలు ఎక్కడ, తమ తల్లిదండ్రులు ఎక్కడ అని చెప్పి పిల్లలు వెతకడము, తమ పిల్లలు ఎక్కడ అని తల్లిదండ్రులు వెతకడము, ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా ఇబ్బందికర వాతావరణమే, భయానకమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ కొలంబియా ప్రభుత్వం మాత్రం అసెస్ చేయలేకపోతుంది. కొన్ని కీలకమైన ప్రాంతాల వరకు వెళ్ళలేకపోతుంది. సో కొన్ని కీలకమైనటువంటి విలేజెస్ వరకు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతుంది. డ్యూ టు కమ్యూనికేషన్ గ్యాప్స్, డ్యూ టు రోడ్స్, బ్రిడ్జెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే త్రూ ఎయిర్ వెళ్దామనుకున్నా కూడా అటువంటి పరిస్థితి లేకపోవడం. సో ఎయిర్పోర్ట్లు దాదాపుగా ఆ దేశంలో విమానాశ్రయాలు మొత్తం కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. ఎటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ మీరు చూడండి, ఒక మాగ్నిట్యూడ్ 7.4 ఎర్త్క్వేక్ హిట్స్ కొలంబియా. సో మాగ్నిట్యూడ్ 7.5 ఇన్ వెనిజువేలా. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఆ ఎల్లో కలర్ కింద బాటంలో చూస్తే శాన్ జోస్ డెల్ పల్మార్ August 10, 7:34 AM, epic center 7.4 quake and depth 107 kilometers. సో దాని తీవ్రత ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కనిపించినది దాని తీవ్రత.